హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ టీ టైమ్ స్నాక్స్ రెసిపీ అండి. టీ టైమ్ స్నాక్స్ అంటే పెద్దవారికి మాత్రమే కాదండి, చిన్నపిల్లలకి చాలా చాలా ఇష్టమైన స్నాక్స్ రెసిపీ. స్వీట్ షాప్ స్టైల్లో చిన్న చెకోడీలు ఎక్కువగా మనం పిల్లలకి స్నాక్స్ చేసి పెడుతూ ఉంటాం కదా, కానీ షాప్లో కొన్న టేస్ట్తో కరెక్ట్గా రాదు. దానిని పక్కా కొలతలతో చేసి చూపించబోతున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న కళాయిని పెట్టుకోండి. దానిలోకి 2 కప్పుల వరకు వాటర్ని కొలిచి తీసుకోండి. ఏదైనా కప్పుతో కానీ గ్లాస్తో కానీ ఏదైనా ఒక వస్తువుతో మెజర్ చేసుకోండి. నేను ఈ కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ని కళాయిలో పోసాను. దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ముందుగా కొంచెంగా వేసుకోండి. వాటర్ కాగుతున్నప్పుడు వాటర్ని టేస్ట్ చూసి చల్లకపోతే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి. కారం ఎక్కువగా వేయొద్దండి, కొంచెంగా సరిపోతుంది. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వాము వేసుకుని చిటికెడు పసుపు కూడా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే కదా, చాలా సింపుల్గా టేస్టీగా స్నాక్స్ అనేవి చేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని వాటర్ని కాగించండి. మందంగా ఉన్న పాత్ర అయితే పిండి ఉడుకుతున్నప్పుడు అడుగున అంటుకుపోకుండా ఉంటుంది. వాటర్ని ఒకసారి బాగా గరిటెతో కలుపుకొని కాగించండి. ఇలా వాటర్ కాగుతున్నప్పుడు వాటర్ని కొంచెంగా టేస్ట్ చేయండి. సాల్ట్ కానీ కారం కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే వాటర్ని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వాటర్కి 1 కప్పు మైదా పిండి తీసుకుని వేసుకోండి. నేను 2 కప్పుల వాటర్తో స్నాక్స్ అనేవి చేయబోతున్నాను కాబట్టి 2 కప్పుల మైదా పిండిని కూడా వేస్తాను. ముందుగా 1 కప్పు వేసిన తర్వాత గరిటెతో వాటర్లో బాగా కలపండి. పిండి ఉండలనేవి ఎక్కడా లేకుండా వాటర్లో బాగా కలిసేంత వరకు కలపండి. 1 కప్పు బాగా కలిసిన తర్వాత 2 కప్పు కూడా అలా వాటర్లో వేసి గరిటెతో బాగా కలపాలి. మనం వాటర్లో ఆయిల్ వేసి కాగించాం కాబట్టి పిండి అనేది ఎక్కడా కూడా ఉండలు లేకుండా చాలా ఈజీగానే వాటర్లో కలిసిపోతుంది. పొడి పిండి అనేది ఎక్కడా లేకుండా పిండి అంతా కూడా కరెక్ట్గా వాటర్లో కలిసేలా బాగా కలపాలి. పిండి అంతా కూడా వాటర్లో కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కళాయికి మూత పెట్టి 2 నిమిషాలు అలాగ వదిలేయండి. 2 నిమిషాల తర్వాత చూసినట్లయితే పిండి అంతా కూడా బాగా చల్లారుతుంది. అలాగే పిండి బాగా మగ్గి సాఫ్ట్గా వస్తుందండి. పిండి బాగా చల్లారిన తర్వాత గరిటె పక్కన పెట్టేసుకుని చేత్తోని పిండిని బాగా కలుపుదాం. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడండి. రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. గరిటె పక్కన పెట్టేసుకుని పిండిని చేత్తో బాగా కలిపినట్లయితే పిండి బాగా సాఫ్ట్గా వస్తుందండి. పొడి పిండి అనేది ఎక్కడా లేకుండా మనం వేసిన పిండి కొలత కానీ వాటర్ తీసుకున్న కొలత కానీ కరెక్ట్గా సరిపోతాయండి. పిండి ఎక్కడా కూడా పొడిగా లేకుండా చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా ముద్దలాగా కలపండి. ఈ విధంగా సాఫ్ట్గా కలిపిన తర్వాత పూరీ పీటకి కొంచెంగా పొడిపిండిని అప్లై చేసుకుని మనం చెగోడీలను చేసుకోవచ్చు. లేదంటే ఇలా మురుకుల గొట్టంలో కూడా కొంచెం పెద్దగా ఉన్న హోల్స్ ఉన్న ప్లేటును పెట్టుకుని తగినంత పిండిని పెట్టి ఇలా జంతికల గొట్టంని క్లోజ్ చేసుకుని ఈ విధంగా నేను చూపించిన విధంగా ఒత్తుకుని వీటిని వేళ్లతో చిన్న చిన్న చెగోడీలాగా చుట్టుకోవచ్చండి. ఈ విధంగా ప్రాసెస్ అనేది చేసుకున్నట్లయితే పని త్వరగా కంప్లీట్ అయిపోతుంది. ప్రాసెస్ అంతా ఈజీగా అనిపిస్తుందండి. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. అన్నీ కూడా ఒకే సైజులోకి మనం చెగోడీలు అనేవి చేసుకోవచ్చు.
ఇలా ఒక్కొక్కటి కూడా వేలితో చుట్టుకుని అంటించి అంచులని ఓపెన్ అవ్వకుండా గట్టిగా నొక్కి మనం ఇలా ప్లేట్లోకి పెట్టుకోవటమే. లేదంటే పూరీ పీటకి కొంచెంగా పొడిపిండి కానీ ఆయిల్ కానీ అప్లై చేసి ఈ విధంగా సన్నగా పొడవుగా స్టిక్ లాగా రోల్ చేసుకుని ఈ విధంగా కూడా అంటించుకోవచ్చండి. మీకు ఎలా ఈజీ అనిపిస్తే అలా చేసుకోండి. చెకోడీలు అనేవి ప్లేట్లో అన్నీ కూడా వేసుకున్నా సరే అంటుకుపోతున్నట్లుగా అనిపిస్తాయి, కానీ మనం ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు విడివిడిగా వచ్చేస్తాయండి. ఈ విధంగా అన్నీ కూడా ఒకే ప్లేట్లో కానీ ఇలా డీప్ ఫ్రై చేసుకుని జల్లెడ గరిటె ఉంటుంది కదా, దానిలోకైనా కూడా మనం చేసి ముందుగానే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్లయితే ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ఒకేసారి ఆయిల్లో ఇలా డైరెక్ట్గా కళాయిలో ఈ గరిటెతోనే వేసేసుకోవచ్చు. పిండి మొత్తం కూడా చెగోడీలు చేసుకోవటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఆయిల్కి పట్టినన్ని చెగోడీలను వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవటమే. వేసిన వెంటనే గరిటె పెట్టకుండా 1 నిమిషం పాటు బాగా ఫ్రై అయిన తర్వాత గరిటెతో మొత్తం అన్నీ కూడా ఇలా కలుపుకుంటూ అన్నీ కూడా క్రిస్పీగా వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసేయండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా బ్యాచెస్ వైజ్గా కళాయిలో వేసి డీప్ ఫ్రై చేద్దాం. చెకోడీలు అంటే చిన్నపిల్లలకి కాదు పెద్దవారికి కూడా చాలా చాలా ఇష్టంగా అనిపిస్తుంది కదండి. టీ టైంలో ఏదైనా స్నాక్స్ తింటూ ఉంటాం, అలాంటి టైంలో ఈ చెకోడీలని ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇంట్లో ఉన్నవి కదా, చాలా సింపుల్గా టేస్టీగా మనం ఈ స్నాక్స్ అనేవి కంప్లీట్ చేసి స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి చెకోడీలని ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. నేను చెప్పిన కొలత ప్రకారం ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసి ఒకసారి చేసి చూడండి, మీకు కూడా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత సర్వ్ చేసుకోవటమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.